నిన్న ఒక అతను కాల్ చేశాడు. సార్ నేను నాన్ వెజ్, వెజ్, విటమిన్ B12 మీరు చెప్పిన రిచ్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తినేవాడిని. బట్ నాకు విటమిన్ డెఫిషియన్సీ అనేది వచ్చింది. మరి ఇవి తింటున్నా కానీ ఎందుకు డెఫిషియన్సీ వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు 102 ఉంది విటమిన్ B12. యాక్చువల్గా విటమిన్ B12 రేంజ్ ఎంత ఉండాలి? 180 నుంచి 920, 900 దాకా ఉండాలన్నమాట. ఆయనకి 102 ఉంది. సో అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్లో విటమిన్ B12 రిచ్గా ఉండే ఫుడ్స్ ఏంటి? ఫిష్ ఒకటి, పౌల్ట్రీ ఒకటి అంటే చికెను, రెడ్ మీట్ అంటే ఏంటి, షీప్లు, గౌట్లు అండ్ బీఫ్, తర్వాత ఎగ్స్, వీటిల్లో ఎక్కువగా విటమిన్ B12 అనేది ఉంటుంది. వెజ్లో వచ్చేసరికి పాలు, పెరుగు, తర్వాత జున్ను, వీటిల్లో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇవి తిన్నా కానీ మాకు విటమిన్ B12 లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వట్లేదు, డెఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే, యాక్చువల్గా అవి ఎందుకు అవ్వట్లేదు అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ఇప్పుడు మనకి మార్కెట్లో ఎన్ని రకాల మందులు ఉన్నాయి, అంటే టాబ్లెట్స్ ఏమున్నాయి, ఇంజెక్షన్స్ ఏమున్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అండ్ డెఫిషియన్సీ ఇవి తిన్నా కూడా ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను. హాయ్, దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ మీరు తీసుకునేది క్వాలిటీ ఫుడ్ కాదు. అవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసినవే. పాలు, పెరుగు చూస్తే ప్యాకెట్లు పాలు, ప్యాకెట్ పెరుగు అండ్ జున్ను చూస్తే బయట తీసుకునేవే. డైరెక్ట్గా బర్రె నుంచి, బర్రె పిల్లని పెట్టిన తర్వాత 3 days, ఒక 2 days వరకు మాత్రమే జున్ను పాలు అనేవి వస్తాయి. అవి మాత్రమే క్వాలిటీ జున్ను. మీరు ప్రాసెసింగ్ చేసిన జున్నుకి డైరెక్ట్గా మనం రా జున్నుకి చాలా తేడా ఉంటుంది. అండ్ ఇక్కడ గుడ్లలో విటమిన్ B12 ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాం. గుడ్లు అన్నీ కూడా మనకి నాటుకోళ్ళు కాదు. నాటుకోళ్ళు గుడ్లు ఇప్పుడు దొరకాలి అని అంటే అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా ఫారం కోళ్ళు గుడ్లు, వాటిలో క్వాలిటీ ఉండట్లేదు, ఇంజెక్షన్స్ వేసి తయారు చేస్తున్నారు. సో విటమిన్ B12 ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా పోతే నాన్ వెజ్ అంటారా? నాన్ వెజ్ అక్కడికి వెళ్ళి క్లియర్గా క్వాలిటీ మాంసం తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు చాలా తక్కువ మంది. అంతా కూడా బయట రెస్టారెంట్లలో ప్రాసెసింగ్ చేసినవే కానీ డైరెక్ట్గా రా మెటీరియల్ తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి మీ బాడీ అనేది విటమిన్ B12ని జనరేట్ చేయలేకపోతుంది, క్రియేట్ చేయలేకపోతుంది. అంటే వాటిల్లో మొత్తం పోషకాలన్నీ బయటికి పోయిన తర్వాత వాటిని మనం తింటున్నాం. సో మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా B12 రాదు కదా. అయితే ఇప్పుడు B12 తగ్గినట్లయితే మనకు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా నీరసం ఉంటుంది, అలసట ఉంటుంది, స్కిన్ అంతా పాలిపోయినట్లుగా ఉంటుంది, తెల్లగా వచ్చేస్తారు. అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు బైలిరుబిన్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత మూడ్ అనేది కాన్సన్ట్రేషన్గా మనం ఒక పని చేయాలి అని అంటే స్టేబుల్గా ఉండదు. అండ్ తర్వాత ఆకలి తగ్గిపోతుంది. నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి. నోట్లో నాలుక చుట్టూరు, ఎడ్జల్ చుట్టూరు అల్సర్ పుండ్లాగా వస్తూ ఉంటాయి. అండ్ నాలుక కూడా కొంచెం మందమైనట్టు, మాట కూడా కొంచెం తడబడతా ఉంటుంది. అండ్ మేజర్గా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాళ్ళు, చేతులు బాగా నొప్పులుగా, మంటలుగా, తిమ్మురులుగా, సూదులు గుచ్చినట్లుగా, మొద్దుబారినట్లుగా ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. సో ఈ లక్షణాలన్నీ కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ కారణంగా వచ్చాయి. అసలు ఈ విటమిన్ B12 అంటే ఏంటి? ఇది ఏం పనిచేస్తుంది? అసలు మేజర్గా ఏం పనిచేస్తుంది అంటే, విటమిన్ B12 అనేది ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడక్షన్ చేయడానికి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ మీకు ఎప్పుడైతే డెఫిషియన్సీ వచ్చిందో రెడ్ బ్లడ్ సెల్స్ తయారీ అనేది ప్రొడక్షన్ సరిగ్గా జరగదు. ఆ ప్రొడక్షన్ సరిగ్గా జరగనప్పుడు ఆక్సిజన్ అనేది మీ బాడీలో అన్ని అవయవాలకు సరిగ్గా అందదు, కాబట్టి మీకు నీరసంగా ఉంటుంది. అండ్ రెండవది మేజర్ రోలు న్యూరాన్ సిస్టమ్, అంటే నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ చేయటానికి విటమిన్ B12 ముఖ్య పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు మీకు విటమిన్ B12 తగ్గటం మూలంగానే ఇప్పుడు నేను చెప్పిన కాళ్ళు, చేతులకు సంబంధించిన మంటలు, తిమ్ముర్లు అవన్నీ చెప్పాను కదా లక్షణాలు, అవన్నీ కూడా వస్తాయి. అండ్ విటమిన్ B12 తగ్గినప్పుడు పైన న్యూరాన్స్కి, ప్రతి ఒక్క న్యూరాన్కి పైన మైలిన్ షీత్ అని ఒక తొడుగు ఉంటుంది. ఆ తొడుగు కూడా డ్యామేజ్ అయిపోవచ్చు. అది డ్యామేజ్ అయిపోయినప్పుడు మీకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. అలాంటప్పుడు కాళ్ళు, చేతులు, తిమ్ముర్లు ఇంకా ఎక్కువ అవుతాయి, తగ్గను కూడా తగ్గవు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మైలిన్ షీత్ కనుక డ్యామేజ్ అయితే మీకు పెనిస్కి అందవలసిన బ్లడ్ ఫ్లో కూడా ఉండదు, అంటే అంగస్తంభన కూడా సరిగ్గా జరగదు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఈ విటమిన్ B12 తగ్గడం మూలంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం విటమిన్ B12ని మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి మన బాడీ ప్రాసెసింగ్ చేయలేక, అంటే జనరేట్ చేయలేక, క్రియేట్ చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు మనం బయట నుంచి తీసుకోవాలి. బయట నుంచి తీసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి ఏం అవైలబుల్గా ఉన్నాయంటే ట్యాబ్లెట్స్, అంటే క్యాప్సూల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చింది అంటే కేవలం మీరు విటమిన్ B12కి సంబంధించిన విటమిన్ మాత్రమే బయట నుంచి తీసుకోవాలి అనుకుంటే ఒక రకం. అలా కాకుండా మీకు కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్ తోటి కూడా బయట మనకి మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చిందని తెలుసుకోవాలి అంటే ఆ టెస్ట్ చేయించుకోవాలి, అది 1100 అవుతుంది. మిగతా విటమిన్స్ కూడా డెఫిషియన్సీ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇంకో 1100. ఇప్పుడు ఒక 5 విటమిన్స్ చేసుకోవాలనుకోండి 6000 దాకా అవుద్ది. అలాగే అప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు ఈ విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు లక్షణాలన్నీ కొన్ని సిమిలర్గా ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ B కాంప్లెక్స్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సింగిల్గా కాకుండా కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి కదా, అంటే మీకు మెథైల్కోబాలమిన్, విటమిన్ B12, తర్వాత పైరిడాక్సిన్ కానీ, థయమిన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, తర్వాత ఇంకపోతే ALA కానీ, ఇలాంటివన్నీ కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్ తోటి మందులు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు అన్ని టెస్టులు చేసుకొని 5-6 వేలు వేస్ట్ చేసుకునే పాటికి ఈ B కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్, అంటే మీకు కొంచెం అటు ఇటుగా తీసుకున్నా కానీ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, యూరిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీరు ఈ కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్లో విటమిన్ D కనుక ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది రోజుకి 2000 యూనిట్లు మాత్రమే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి దాన్ని మీ ఇష్టం వచ్చినట్లు తీసుకోవడానికి కుదరదు. ఇప్పుడు నేను చెప్పిన B కాంప్లెక్స్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. విటమిన్ B12 డెఫిషియన్సీకి మార్కెట్లో ఉన్న మందుల గురించి ఇప్పుడు చూద్దాము. అయితే ఇవి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి అండ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాప్సూల్స్ గురించి చూద్దాం. ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీస్ అండి. మీకు వీటికి ఆల్టర్నేటివ్గా జనరిక్ కంపెనీస్ కూడా తీసుకోవచ్చు, అవి కూడా వీటిలాగే పనిచేస్తాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇవి 2 కంపెనీలు కాకుండా మార్కెట్లో 3వ కంపెనీ ఉంది, PD కంపెనీస్ అని, లోకల్ కంపెనీలు అనమాట. అవి థర్డ్ పార్టీ కంపెనీస్. వాటి అవతారము, వాటి ప్యాకింగ్ చూస్తేనే మీకు అర్థమవుద్ది. అవి మాత్రం తీసుకోకుండా బ్రాండెడ్ కంపెనీస్, జనరిక్ కంపెనీస్ ఏవైనా తీసుకొని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకి క్యాప్సూల్స్లోకి వచ్చేసరికి మెథైల్కోబాలమిన్ ఓన్లీ కావాలి అనుకుంటే మెకోఫాల్ ఓడి, ఇది MRP 154 పడుతుంది, ఇంటాస్ కంపెనీ వాళ్ళది. తర్వాత దీనికి ఆల్టర్నేటివ్ న్యూరోకైండ్ ఓడి, ఇది 70 రూపీస్ పడుతుంది MRP, మ్యాన్ కైండ్ వాళ్ళది. తర్వాత ఈ ట్రెంటిల్లో కేవలం మెథైల్కోబాలమిన్ మాత్రమే ఉంటుంది, అంటే B12 మాత్రమే ఉంటుంది. మీకు వీటితో పాటు అడిషనల్గా వాడుకోవాలి అనుకుంటే రిమైలిన్, ఇది ఎరిస్ కంపెనీ వాళ్ళది, 208 ఉంటుంది MRP. దీంట్లో మెథైల్కోబాలమిన్ ఉంటుంది, ALA ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. తర్వాత మీకు మెకోఫాల్ ప్లస్, ఇది వచ్చేసరికి ఇంటాస్ కంపెనీ వాళ్ళది, ఇది 227 రూపాయలు MRP ఉంటుంది. దీంట్లో మెథైల్కోబాలమిన్, ALA, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ ఉంటుంది. తర్వాత ఎంస్ట్రాంగ్ లాయడ్ వాళ్ళది, ఇది 374 రూపాయలు. దీంట్లో విటమిన్ B12 ఉంటుంది, తర్వాత కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, B6 ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని కంపెనీస్ మాత్రమే మీకు ఐడియా కోసం అని చెప్పాను. ఇంకా మీకు దీనికి ఆల్టర్నేటివ్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకి కొన్ని వందల వేల కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో కొంచెం స్టాండర్డ్ కంపెనీస్ తీసుకొని యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్లోకి వచ్చేసరికి మనకి తర్వాత ME12 ఇంజెక్షన్, ME12లో మనకి 2 రకాలు ఉన్నాయండి. 500 mcg ఉంది, 1500 mcg ఉంది. 500 mcgని ME12 ప్లెయిన్ ఇంజెక్షన్ అంటారు, 1500 mcgని ME12 ఫోర్ట్ అని అంటారు. అదేమో వచ్చేసరికి మీకు 20 రూపాయలు పడద్ది, 24 రూపాయలు పడద్ది, ఇదేమో 35 రూపాయలు, 30 రూపాయలు అట్లా పడిద్దండి. తర్వాత B29AQPFS ఇంజెక్షన్, ఇది వచ్చేసరికి MRP 150 రూపీస్ ఉంటుంది. దీంట్లో కూడా మెథైల్కోబాలమిన్ ఓన్లీ ఉంటుంది. దీంట్లో దీనిని కంపెనీ కరోనా రెమెడీస్ అండి. తర్వాత మీకు కొంచెం తక్కువలో కావాలి, కంపెనీ కావాలి అనుకుంటే న్యూరోకైండ్ ఓడి ఉంది, MRP 25 రూపీసే, మ్యాన్ కైండ్ కంపెనీ.
ఇది కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ ఎరిస్ కంపెనీ వాళ్ళది రిమైలిన్ పిఎఫ్ఎస్ ఇంజెక్షన్, ఇది మీకు 200 ఉంటుంది. అయితే దీంట్లో కూడా కేవలం మిథైల్ కోబాలమిన్ మాత్రమే ఉంటుంది. రెడ్డీస్ వాళ్ళది న్యూరోడే, ఇది 152 ఎంఆర్పి ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా మీకు కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్ కావాలి అనుకుంటే అప్పుడు ఎరిస్ కంపెనీ వాళ్ళది రెనర్వ్ ప్లస్ అని ఉంటుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ B12, మిథైల్ కోబాలమిన్ ఉంటుంది, నికోటినమైన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు ఎంఆర్పి వచ్చేసరికి 141. మీకు క్యాప్సూల్స్ అనేవి రోజుకి 1 తీసుకోవాలండి. మార్నింగ్ తిన్న తర్వాత అయినా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చు. తర్వాత ఈ ఇంజెక్షన్స్ అనేవి 500 mcg ఉంటే మాత్రం వారానికి 3 తీసుకోవాల్సి ఉంటుంది. అదే 1500 mcg ఉంటే మాత్రం వారానికి 1 చొప్పున మాత్రమే తీసుకోవాలి. సో అదండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేశారు అంటే విటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు, మార్కెట్లో ఏమున్నాయో తెలియక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఒక్కరే చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.